హ్యాబిట్. లెట్ us choose గుడ్ హ్యాబిట్. అరే హనీ, నేను ఒక డిసిషన్ తీసుకున్నానే. డిసిషనా? ఏందే, ఇంటికి వెళ్ళిపోతావా? చల్, నేను ఎందుకు పోతానే, సంవత్సరం అంతా ఈ హాస్టల్నే ఉంటా. ఏం డిసిషన్ తీసుకున్నా? అక్కడ కంప్లైంట్ బాక్స్ ఉంది కదా, ఉంది. అలా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నా. కంప్లైంట్ ఎవరి మీదనే? ఇంకొవరు, ఆ రూమ్లు ఉన్నాయి కదా మన ఆపోజిట్ టీం, అదేనే మన శత్రువులు, వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తా నేను. కంప్లైంటా? అదే ఏమైనా ప్రాబ్లం రాదుగానే? ప్రాబ్లం లేదు, ఏం లేదు. జాన ఉంది కదా ఇక్కడ, ఎందుకు భయపడతారే మీరు? నడు కంప్లైంట్ రాద్దాం, నడు. నరురే కంప్లైంట్ అంటుంది, ఏమో నాకు భయం అవుతుంది. పా మీరు రండి మాతోనే, రండి మీరుట. రండే, ఎందుకు భయపడతారు? దానికి కూడా భయపడతారా? నాడు కంప్లైంట్ రాద్దాం. అని చెప్పే ఎవరి పేరు రాద్దాము, చెప్పే అని. నువ్వెందు నన్ను అడుగుతున్నావు? నువ్వు కంప్లైంట్ రాసా అన్న, నేను రా, నీ ఇష్టం, ఎవరి పేరైనా రాసుకో. అరే ఏందే హాని, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావేందే? అరే ఎప్పటికైనా మన 4 మెంబర్స్ ఒక టీమ్ గానే, ఇప్పుడు ఏందే ఇట్లా మాట్లాడుతున్నావు? అరే ఏమో అని నువ్వు చెప్తుంటే ధైర్యం వస్తుంది, కానీ కంప్లైంట్ రాసాలంటే భయం అవుతుంది. ఎప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, సరేనా? సరేనే. చెప్పు కంప్లైంట్ చెప్పు. ఏం రాయాలి? గాయత్రి మీద రాయాలా? మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. రాయి, గాయత్రి మీద రాయి. గాయత్రి ఈస్ డూయింగ్. అరే మనని బెడ్రూమ్ లోకి నేను అడిసిలా అదిగి రాయాలా. అరే మనని బెడ్రూమ్ లోకి నేను అడిసిలా అదిగి రాయాలా. అది ఎట్లా మర్చిపోతానే, నేను అదే రాస్తా. They are not allowing to bedroom. ఇప్పుడు కరెక్ట్ రాసిన కదనే. అరే దా పొట్టు దాని నుంచి రాయాలి, అది మస్తు ఓవరాక్షన్ చేస్తుంది. Danska is doing washroom. అరే ఏంది జాను, అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తున్నావు. వాష్రూమ్. Danska is doing washroom dirty. అరే 2 సార్లు రాసినావు డూయింగ్. Danska is doing washroom. డూయింగ్ దట్ మళ్ళీ అది కంప్లీట్ బాక్స్ లెక్క లేదే, మొత్తం కొట్టిపెట్టలే ఉన్నాయి. అది ఏమైనా ఎగ్జామా మళ్ళీ ఇది? అరే నెక్స్ట్ ఓవర్ మీద ఇద్దామే. అవునే, అయితే అప్పటి నుంచి నన్ను ఫుల్ ఓవరాక్షన్ అంటుందే. అంజలి రాసా. అరే నెక్స్ట్ ఓవర్ మీద ఇద్దామే. అవునే, అయితే అప్పటి నుంచి నన్ను ఫుల్ ఓవరాక్షన్ అంటుందే. అంజలి రాసా. ఇప్పుడు నేను రాసిన అయితే, అరే ఏమన్నా తెలుసా? అంజలి ఈస్ టెల్లింగ్ ఆల్వేస్ ఓవర్ యాక్షన్ అని రైట్. అంజలి ఈస్ టెల్లింగ్ నెక్స్ట్ ఓవర్ మీద రాద్దామే. అరే నేను ఇస్తాను అమ్ముల మీద. చెప్పు. ఏం తెలుసా, అమ్ముల కూకే మిర్రర్ దగ్గర ఉండే కదా, అమ్ములు ఆల్వేస్ స్టాండింగ్ ఇన్ ద మిర్రర్ అండ్ రైట్. నియర్ ఊక అద్దం కానీ ఉంటారు కదా రైట్. నేను అసలు రెడీ కానీ సరే రైట్. అమ్ములు ఈ స్టాండింగ్ నియర్ మిర్రర్ అండ్ నాట్ మూవింగ్. A for apple, B for ball. అలా ఏం చేస్తున్నా? అమ్మయ్య. అరే అందరి మీద కంప్లైంట్ ఇచ్చేసినామే, ఇప్పుడు వాళ్ళకు వార్డెన్స్ ఆ చేతులు ఇంత చూడు, అప్పుడు మనం మంచి హ్యాపీగా ఉండొచ్చు. అమ్మా మా మీదనే మీ కంప్లీట్ ఇచ్చిలా. ఆ అక్కకి చెప్తా. అక్క వాళ్ళు మన మీద కంప్లైంట్ ఇచ్చిళ్ళు. మనమే కంప్లైంట్ ఇచ్చినా? ఎవరాలు? అలే అక్క, జానక్క, మిల్కక్క, అక్క. అవునా, కంప్లైంట్ ఇచ్చిన? నాడువే వాళ్ళ సంగతి చెప్దాం. ఏం కంప్లైంట్ ఇచ్చినా చూద్దాం. నాడువు. తమాషాలు చేస్తారు, తమాషాలు. అరే గాయత్రి నీ పేరే ఉంది చూడు. ఏంది ఫస్ట్ నా పేరు ఉందా? గాయత్రి ఇస్ డూయింగ్ ఓవర్ యాక్షన్. నేనేమో ఓవర్ యాక్షన్ చేసిందే. ఇగో దే ఆర్ నాట్ అలౌయింగ్ బెట్. ఏంది? అరే బెట్టు పెట్టేదే మనం గెలిచింది. అదే పెట్టింది, బెట్టు పెట్టి మాకు బెడ్రూమ్ వచ్చింది, మేము తీసుకున్నాం. మళ్ళీ నాట్ అలౌడ్ అయింది. ఇగో నెక్స్ట్ దంశిక నీ పేరే రాసిర్రే. దంశిక ఇస్ డూయింగ్ వాష్రూమ్ డర్టీ. ఏం చేసినావే? నువ్వు బాత్రూమ్ కలిసి చేస్తున్నావా? నేను ఏం చేయలే. మళ్ళీ నువ్వు ఏం చేద్దాం, వాళ్ళు ఎందుకు రాసినా అట్లా వాష్రూమ్ డర్టీగా చేస్తున్నావు అని? అరే అయినా కానీ ఒకటి చెప్పాలా, ఇది నిజంగా వాష్రూమ్ అంతా గలీజ్ చేసేది. అవునా? నెక్స్ట్ అంజలి నీ పేరే ఉంది. నెక్స్ట్ అంజలి is telling always over action.
నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నా, నేనేమో ఓవర్ యాక్షన్ మాట్లాడుతున్నా. అగో నెక్స్ట్ నా పేరు రాసిరు, స్టాండింగ్ నియర్ మిర్రర్ అండ్ అమ్ములు నాట్ మూవింగ్. అరే నేను ఎప్పుడైనా అద్దం ముందుకి పోయినా ఎందుకే అట్లా అబద్ధాలు చెప్తున్నారు మా మీరు? అన్ని లేనిపోని అన్ని రాసిరీడ. మేమేం రాస్తామో మీరు ఊహించుకోరు. మేమేం లేని ఏం రాయలేము, ఉన్నే రాసినాం, మీరు చేసిందే రాసినాం. ఆహా అట్లానా? ఇప్పుడు మీరు చేసింది మేము రాస్తామే చూడుర్రి. ఏ హనీ వాళ్ళకి మన పేర్లు రాసురే. రాసుకోండి మనకేంటి. నడువు మీకు ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ చెప్పుర్రి, అవన్నీ రాద్దాం. ఇది మొత్తం నిండిపోవాలి ఈ రోజు. సార్ మస్తు కొట్టాలి. ఫస్ట్ జాహ్నవి రాయ్. చెప్పుర్రి దాని మీద ఏమేమి కంప్లైంట్ ఉన్నాయి? ఊరికే డిస్టర్బ్ చేసింది అది అని చెప్దామా? మనం చదువుకుంటుంటే డిస్టర్బ్ చేసిందని చెప్దాం. అప్పుడు మనం చదువుకున్నట్టు అయితే వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు ఆడ పేరు పడుతుంది. సరేనా? జాహ్నవి ఇస్ డిస్టర్బింగ్. అక్క జానకి ఊకే పొట్టి అంటే అది కూడా రాయి. రాసానే రాయ్ మొత్తం నిండిపోవాలి. టెల్లింగ్ దంచిక పొట్టి. అరే జాహ్నవి వాళ్ళందరు మొత్తం నీ మీద టార్గెట్ చేస్తుర్రే. రాసుకొని ఎంతమంది రాసుకున్నారో రాసుకొని, నాకేంటి భయం, నన్ను ఎవ్వరేమనరు. సరే చూద్దాం. అరే రాయే మొత్తం జాహ్నవి పేరే రాయే. అదే ఇప్పుడు నువ్వు చెప్పే. జాను రాయి ఫస్ట్. జాను అక్క నా జానవి నా రబ్బర్లు అన్ని వీకి ఆమె బ్యాగ్ లో పెట్టుకుని అట్లా దాచి పెట్టుకుని రాయి. జాహ్నవి డూయింగ్ హెయిర్ బ్యాండ్స్. అంజలి ఇటు నేను రాస్తే ఏం రాయాలి చెప్పుర్రి. అరే గాయత్రి నువ్వు చెప్పే మంచిది ఏదైనా చెప్తావు. మొత్తం జాహ్నవి మొత్తం జాహ్నవి మీద కాదు, అందరి మీద అర్థం మన అందరి మీద రాసిరు కదనే. హనీ హనీ మీద రాద్దాం. ఏం రాయాలి చెప్పు. హనీ ఈస్ డిస్టర్బింగ్ వైల్ స్లీపింగ్, ఈటింగ్ అండ్ రీడింగ్. డిస్టర్బింగ్ గానే రాయాలా? ఊరికే డిస్టర్బ్ చేసలేరా? హనీ ఈస్ డిస్టర్బింగ్ వైల్ ఈటింగ్, స్లీపింగ్, రీడింగ్. అరే ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మిల్కీ మీద రాద్దామే. అది కొట్లాడతలేదు, కొట్లాట పెడుతుంది మనకి. రాయలే. మిల్కీ ఈజ్ కీపింగ్ చిచ్చులు ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్. రాయ్ చిచ్చులు ఏదో ఒకటి రాయే. మిల్కీ ఈజ్ అరే రాయే చిచ్చులో ఏదో ఒకటి రాయ్. మిల్కీ ఈజ్ కీపింగ్ చిచ్చులు ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్. ఇన్ దట్ టీమ్ అండ్ దిస్ టీమ్. దిస్ టీమ్. దంచిక ఇప్పుడు మీ అక్క మీద రిష్కా ఈజ్ బీటింగ్ దంచిక. రాయ్. ప్లేస్ ఇగో గిడ రాయ్. అక్క ఫుల్ బీటింగ్ రాయి అక్క. అరే రాయ్ రిష్కా బీటింగ్ ఫుల్ టు దంచిక అని రాయ్. అరే ఇవి సరిపోతలేవే, చిన్న పెద్ద విషయం రాయాలి. దెబ్బకు వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోవాలి, అట్లా రాయాలి. ఏం రాద్దాం చెప్పు. నేను చెప్పాలా? దే ఆర్ స్ప్రెడ్డింగ్ రూమర్స్ అబౌట్ హాస్టల్. అయిపోయింది అమ్ములు, అయిపోయింది. ఇలా పని అయిపోయింది. ఇక వార్డెన్ సార్ వచ్చింది అనుకో, ఈ చదువుతాడు. చదివినాక వీళ్ళు హాస్టల్లో ఉండరు, అప్పుడు మనమే హాస్టల్లో. రేపటి నుంచి మాదే మొత్తం హాస్టల్. టాటా బై బై గుడ్ బై, సీ యూ టుమారో కూడా ఎప్పుడు కలవం. ఇక ఈ హాస్టల్లో మేము అంటే అంజలి, దంచిక, అమ్ములు, గాయత్రి మాదే హాస్టల్. ఆ చాట్ మొత్తం నింపిరే. నడు ఏమేమి రాసి చదువుదాం. వీళ్ళు మస్తు రక్షణ చేస్తారు. Rishika full beating to Danchika and scolding her sister. అరే ఎప్పుడన్నా దంచిక నామే మరి మేము ఎప్పుడే మిర్రర్ కాడ ఉంది ఎక్కువ చూసినామమ్మా, మేము కూడా చూసినాం. And wasting food and wearing not eating sufficient food to eat. They are Janu and Honey except. మేము ఎక్కువ ఫుడ్ వేసుకుంటున్నామా, వేస్ట్ చేస్తున్నామా? మొన్న మ్యాగీ గిట్లా తిన్నారంటే దంచిక చెప్పింది మాకు. అవి చూసిన నిజం బయట పెట్టిన మొన్న మ్యాగీ distributing always and telling Potti Danchika
రాస్తారే మీరు నువ్వుకి పట్టి పట్టి రాసినావు అందుకే రాసినావు పొట్టన కూడా ఏమంటారు మళ్ళా Jana is doing the ఫైటింగ్ thieving the Anjali దొంగతనం ఎప్పుడు వేసినా అందరూ చూసావా చేయాలి అంటున్నా రబ్బర్ బ్యాండ్స్ ఒక్కటి కూడా లేదు ప్యాకెట్ ఎట్లా వచ్చింది ఎందుకు విత్తున్నావు చదువు నేర్చుకోండి ఫస్ట్ నేర్చుకో నన్ను అడుగుతున్నా డిస్టర్బింగ్ మై రీడింగ్ స్లీపింగ్ రీడింగ్ నేను ఎప్పుడు డిస్టర్బ్ చేసి మిమ్మల్ని రీడింగ్ కి అరే అయిపోయింది మీరు వచ్చి మన గిన్నెలు తేయలే అరే మేము పెట్టేస్తాం ఇంకా డిస్టర్బ్ చేస్తారంట మీరు గిన్నెలు ఎత్తేసి మీరు గిన్నెలు ఎత్తేసి మా మీద రాస్తారేది మీరు ఇదే చెప్తాను నేనైతే మీరు కూడా డిస్టర్బ్ చేసి మేము కూడా మిల్కి నీకు తెలుసా చదువు నేను ఎప్పుడు పెట్టా చిచ్చులు మీకు పెట్టినా నేను చిచ్చులేనా నాకేం అవసరం అదే ఆమె ఇష్టం నువ్వు కొట్లాడుతుంది కొట్లాడు నీకెందుకు మీకున్న కంప్లైంట్స్ మీరు రాసిరు మాకు కూడా కంప్లైంట్స్ మేము రాసినాం ఎందుకు ఇంత లొల్లి పెడుతున్నారు? మీ లొల్లి ఆందా కింద వస్తుందా మీ లొల్లి? అంకుల్ చూడు అంకుల్ కంప్లైంట్ బాక్స్ లో వాళ్ళ గురించి కంప్లైంట్ అన్ని ఎక్కించి ఎక్కించి రాసిరు ఏమనుకుంటారు మళ్ళీ వీళ్ళు అట్లనే మీ సౌండ్ ఆందా కింద వస్తుంది మీ సౌండ్. ఆగందమ్మా మీ లొల్లి ఆందా కింద వస్తుందా మీ లొల్లి మీ లొల్లి ఆందా కింద వస్తుందా? మేము మంచిగా అలా వాళ్ళు ఎన్ని చేసినా రాసినాం కంప్లైంట్స్ ఇప్పుడు నా ముందు ఎంత లొల్లి చేస్తుంది మీరు బయట ఇంటికి మేము అద్దము నిలబడి సోకులు పడుతున్నాము మేము ఆగందమ్మా హలో సార్ ఇది హాస్టల్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు సార్ మీరు అంది సార్ ఒకసారి ఢిల్లీ అంది సార్ వస్తుందా సరే సార్ అమ్మా ఆగందమ్మా సార్ వస్తుంది ఆగండి ఏమైంది మీ సప్పుడు కిందికి వినిపిస్తుంది ఇది హాస్టల్ అనుకుంటారా లేకపోతే మీరు ఇదే అనుకుంటారా వచ్చి చెప్పినా సార్ అసలు ఏమైంది వీళ్ళు కొట్లాడుకుంటారు సార్ ఎందుకు కొట్లాడుతారు మీరు ఇది హాస్టల్ అనుకుంటారా మీరు అనుకుంటారా షటప్ సార్ ఒక్క నిమిషం సార్ ఇలా మీరు యువర్ కంప్లైంట్స్ అని రాసిరు కదా సార్ అవును కంప్లైంట్ మార్క్స్ మీరు ఎవరు ఒక్క నిమిషం ఆగండి కాదు సార్ ఇగో మేము వాళ్ళ మీద ఎంత మందిలో అంతమంది కంప్లైంట్ రాస్తాం సార్ కానీ వాళ్ళు చూసారు ఎన్ని గణం ఎక్కి చెక్కి రాసిరు వాళ్ళు చేసిందే మేము రాస్తాం కానీ వాళ్ళు ఎక్కి సార్ ఇప్పుడు నీ మొగలను చదువుతారు చూడు ఎవరు మీరు కాదు సార్ మేము నిన్న రాత్రి ఆడ వండుకున్నాం సార్ ఒక గేమ్ అన్నాం మళ్ళీ మేము ఊడిపోయినాం సరే వచ్చి మెత్త తీసుకొని వండుకున్నాం వీళ్ళు ప్లేన్ తీసుకొని ఎందుకు ఎత్తేసి సార్ ఆయన హాస్టల్ గేమ్స్ ఆడడం ఏంది ఇగో ఇట్లా ఆడతారు కదా సార్ ఇగో ఇట్లా పెట్టి ఇట్లా ఆడతారు కదా ఆ గేమ్ గాయత్రితోనే ఆడమన్నారు They are spreading rumors about hostel in bad జానవి ఏం స్ప్రెడ్ చేస్తారు మీరు ఇది హాస్టల్ అనుకుంటారా లేకపోతే ఏంది అనుకుంటారా మీరు నేను బయటికి వెళ్ళి 4 days నుంచి హాస్టల్ రాకపోతే మీరు చేసే పని ఇదా నువ్వు నా ముంగట నేను తోడుతున్నా ఏం నోరు చెప్తున్నాను అనుకుంటా మీరు అనుకుంటున్నా నోరు మూసుకోను నువ్వు ఇంత వాయిస్ రేజ్ చేస్తున్నావు నా ముంగటనే ఇదేం మీరు ర్యాగింగ్ చేసుకుంటురా ఏంది అంటే మీరు ఇప్పుడు టూ టీమ్ సంతోష్ నువ్వు ఏం చేస్తున్నావు
నేను చెప్పిన ఆ? చెప్తే సార్ అందరికి ఈ రోజు వచ్చింది సార్ రూమ్ లోకి నీకేం చెప్పినా నేను 4 days ఉంటలేను వాళ్ళని చూసుకొని చెప్తే నువ్వేంది వాళ్ళు 2 టీం డివైడ్ అయిపోయారు కొట్లాడుకుంటూ చేసుకుంటూ ఇంత దూరం వచ్చి నాకు ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు చుట్టూ ఎంత ఉంది సార్ ఈమె గింతే ఉంది బాత్రూమ్ మొత్తం గలీజ్ చేసింది సార్ మంచిగా నీకు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ వేయాలని చెప్పిన కదా సార్ మేము 2 టీంలు కొట్లాడుకున్నాం కదా సార్ మళ్ళీ మేము దంచుకొని పోయి ఎట్లా కొడతాం సార్ ఇక్కడ కొట్టినామని ఉంది కదా ఎట్లా కొడతాం మేము దంచుకొని వాళ్ళ అక్క ఏమన్నా తెలుసా ఇంకేమైనా వాళ్ళ అక్కని తిడుతుంది అయినా అమ్ములు మీరు పెద్ద క్లాస్ వాళ్ళకంటే మీకు పోటీ ఏంది పెద్ద చిన్న లేకుండా మరి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాకు కూడా కోపం వస్తుంది కదా సార్ అవును రెస్పెక్ట్ ఇవ్వాలి కదా పెద్దవాళ్ళకు వాళ్ళు మాకు ఇస్తారు సార్ దానికి ముందుకు మేము అమ్మలకుతో ఎంత మంచి మాట్లాడినా అక్క అక్కడ ఎంత మంచి విషయం తెలుసా వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ ఇక వాళ్ళు ఇస్తే ఒక మేము 3 days లేకపోతే హాస్టల్ మొత్తం లొల్లి ఫైటింగ్ చేసుకుంటూ కూసిరు వాళ్ళు ఇస్తే కలిసిమెలిసి ఉండాలి కదా మీరు ఒక దగ్గర ఉన్నప్పుడు హాస్టల్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే మేము కూడా ఇస్తాం సార్ ఫస్ట్ మనం ఈమను నడు గోట్ యువర్ ప్లేసెస్ నడు వాళ్ళు బెడ్రూమ్ లోకి రానిసే సార్ అంటే మేము కింద చల్లాలి అనుకోవాలా సార్ మీకు వస్తది నూకుతది కోపం కాదు సార్ వాళ్ళు మంచి పర్ఫెక్ట్ అనుకుంటే కింద చల్లాలి అనుకోవాలా మీరు మేము ఎందుకు అనుకుంటారు కింద వాళ్ళు అసలు ఈ గేమ్ చెప్పింది ఈమె ఒక నిమిషం సార్ ఏం జరిగింది తెలుసా ఒక నిమిషం అయినా మీరు హాల్లో ఒకరు బెడ్రూమ్ ఒకరు డివైడ్ చేసుకోమని చెప్పి మీకు ఎవరు చెప్పారు గేమ్స్ ఆడి డివైడ్ చేసుకోమని చెప్పేసి ఒక్క నిమిషం ఆగుతావా కాదు సార్ ఇగో గేమ్ చెప్పింది ఈమె ఇట్లా అర్థం ఈమె కాదు సార్ ఇగో అమలతో అరే సరే అబ్బోగో నాకు అర్థమైపోయింది వదిలేసేయండి ఇక రేపు నుంచి నేనే విజిట్ చేస్తాను హాస్టల్కి రేపు నుంచి మీరు రెడీగా ఉండండి రేపు నుంచి ఎల్లుండి నుంచి మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అర్థమైందా ఎవ్వరు కొట్లాడుకోవద్దు నాకు రేపు నుంచి మీరు ఇట్లా కొట్లాడుకోవడం కనిపించింది అనుకో నేను సివియర్ పనిష్మెంట్ ఇస్తాను మీకు ఏం లేదు అందరు బెడ్రూమ్ లో వండుకోరు జానవి నీకు టంగ్ కొంచెం నువ్వు అయ్యో ఇది మీ ఇల్లు కాదు నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు అర్థమైందా లేకపోతే మీ పేరెంట్స్ పిలిపించి నేను పంపించేసి హాస్టల్కి మీరు అటు జానవి నువ్వు ఎక్కువ మాట్లాడకు ఓకే అయ్యింది అయిపోయింది సరే మీరు ఎవరు ఏమనద్దు సరే ఓకే లిమిట్ ఓకే చల్ నడు గో టు యువర్ ప్లేసెస్ అందరు వెళ్ళిపోరు నడురి హాస్టల్ చదువుకోమంది ఒక 2 days లేకపోతే సంతోష్ నీకు కొంచెమైనా బుద్ధి ఉందా నీకు పెట్టిపోయింది ఎందుకు నేను పిల్లల్ని చూసుకుంటా అని చెప్పి నువ్వేం చేస్తున్నావు బయట కూర్చొని ఫోన్ చూసుకుంటా కూర్చుంటున్నావా ఫెలో రేపు నుంచి నేనే విజిట్ చేస్తా హాస్టల్కి నేనే ఉంటా రేపు నుంచి మీ సంగతి చెప్తా అర్థమైందా నడు కుట్టాట ఇంత పెద్ద అయ్యేదాకా చూస్తున్నావు ఇది హాస్టల్ అనుకుంటా లేకపోతే ఏంది పంచాయతీ అనుకుంటారా సౌండ్ ఆడికి వినిపిస్తుంది చదువుకోరి